Welcome to C tutorial. సో ఈరోజు మనం ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ జస్ట్ ఫస్ట్ వీ విల్ సీ ద డెఫినేషన్. ఇక్కడ డెఫినేషన్ చూద్దాం. ఇన్ సి ప్లస్ ప్లస్ అండ్ మైనస్ మైనస్ ఆర్ కాల్డ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. These operators are unary operators, that is used on single operand. Plus plus adds 1 to operand and minus minus subtracts 1 from the operand. Right. Now ikkada plus plus ఏమంటాం ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటాం, మైనస్ మైనస్ని డిక్రిమెంట్ ఆపరేటర్ అంటాం. ప్లస్ ప్లస్ అంటే ఏంది, ఒకటి ఇంక్రిమెంట్ చేస్తుంది అండ్ ఆపరాండ్కి యాడ్ చేస్తుంది. మైనస్ మైనస్ అనేది ఒకటిని సబ్ట్రాక్ట్ చేసి మళ్ళీ ఆపరాండ్కి యాడ్ చేస్తుంది. రైట్, ఫ్రమ్ ద ఆపరాండ్. మైనస్ మైనస్ అనేది వన్ని సబ్ట్రాక్ట్ చేస్తుంది. ఏ మైనస్ మైనస్ అనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ వన్ అంటే ఏలో నుంచి మైనస్ వన్ని సబ్ట్రాక్ట్ చేసి ఏకి అసైన్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్లస్ ప్లస్ ఆపరేటర్, ఇంక్రిమెంట్ మైనస్ మైనస్ డిక్రిమెంట్ ఆపరేటర్. వీటిని ఏమంటాం, యూనరీ ఆపరేటర్స్ అంటాం. ఎందుకు యూనరీ ఆపరేటర్ అంటాం, ఇవి సింగిల్ ఆపరాండ్ మీద ఆధారపడి ఉంటాయి ఆర్ సింగిల్ ఆపరాండ్ మీద వర్క్ అవుతాయి. అంటే ఏ ప్లస్ ప్లస్, బి ప్లస్ ప్లస్, ఏ మైనస్ మైనస్, బి మైనస్ మైనస్. అంటే ఇక్కడ ఆపరాండ్ ఎన్ని ఉన్నాయి, ఏ బి అనేవి ఆపరాండ్స్. ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. సో సింగిల్ ఆపరాండ్ లైక్ ఏ, సింగిల్ ఆపరాండ్ లైక్ బి మీద ఆపరేట్ చేస్తున్నాం కాబట్టి వీటిని యూనరీ ఆపరేటర్స్ అన్నాం. అంటే సింగిల్ ఆపరాండ్ని యూజ్ చేసుకొని ఆపరేట్ చేస్తుంది కాబట్టి యూనరీ ఆపరేటర్స్ అన్నాం. సో ఇవి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్ డెఫినేషన్. సరే, ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ చెక్ చేద్దాం. ఇక్కడ ఇంక్రిమెంట్ టూ టైప్స్ ఉంటుంది, డిక్రిమెంట్ టూ టైప్స్ ఉంటుంది. దట్ ఈస్ ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్. ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్ అని ఉంటుంది. సరే, ప్రిఫిక్స్ చెక్ చేద్దాం. అంటే ప్రిఫిక్స్ వెన్ ప్లస్ ప్లస్ ఈజ్ యూజ్డ్ యాజ్ ప్రిఫిక్స్. ఇక్కడ ఏమి ఇచ్చాము ఎగ్జాంపుల్ చూడండి, ప్లస్ ప్లస్ వేరియబుల్ అన్నాం. అంటే ఇక్కడ ప్రిఫిక్స్ ప్లస్ ప్లస్ అనేది వేరియబుల్కి ఉంది, అంటే వేరియబుల్కి ముందు ప్రిఫిక్స్ ప్లస్ ప్లస్ పెట్టాం కాబట్టి దీన్ని ప్రీ ఇంక్రిమెంట్ అని చెప్తాం. తర్వాత ప్లస్ ప్లస్ వేరియబుల్ విల్ ఇంక్రిమెంట్ ద వాల్యూ ఆఫ్ వేరియబుల్ అండ్ దెన్ రిటర్న్ ఇట్. సో ఇక్కడ ఏమవుతుంది, ప్రీ ఇంక్రిమెంట్ ఏం స్పెషాలిటీ అంటే ఫస్ట్ ఆ వేరియబుల్ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తుంది, వేరియబుల్ వాల్యూని ఇంక్రిమెంట్ చేసి తరువాత రిటర్న్ చేస్తుంది రిజల్ట్ని. ఇది ప్రీ ఇంక్రిమెంట్ ప్రాసెస్. రైట్, ప్రీ ఇంక్రిమెంట్ ప్రాసెస్. అదే ఇప్పుడు మైనస్ మైనస్ అని పెట్టామనుకోండి, డబుల్ మైనస్ పెడితే అంటే డిక్రిమెంట్ ఆపరేటర్ వేరియబుల్ అని పెడితే ఫస్ట్ వాల్యూని డిక్రిమెంట్ చేసి తర్వాత రిటర్న్ చేస్తుంది. సో ప్లస్ ప్లస్ అనేది ప్రీ ఇంక్రిమెంట్ అయితే ఫస్ట్ వాల్యూ ఇంక్రిమెంట్ అయి రిటర్న్ చేసుకుంటుంది. మైనస్ మైనస్ అంటే డిక్రిమెంట్ ప్రిఫిక్స్లో పెడితే ఫస్ట్ వాల్యూ డిక్రిమెంట్ అయి తర్వాత రిటర్న్ చేస్తుంది. సో ఇది ప్రీ ఇంక్రిమెంట్ ఆర్ ప్రీ డిక్రిమెంట్ ప్రాసెస్. తర్వాత పోస్ట్ ఫిక్స్ అంటే పోస్ట్ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్. ఇదేంటి, ఇఫ్ ప్లస్ ప్లస్ ఈజ్ యూజ్డ్ యాజ్ పోస్ట్ ఫిక్స్ అంటే ఫస్ట్ వేరియబుల్ ఉండి దాని తరువాత ఇంక్రిమెంట్ ఆపరేటర్ లేదా డిక్రిమెంట్ ఆపరేటర్ ఉంటుంది. రైట్, వేరియబుల్ ఫస్ట్ ఉండి తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్ వాడచ్చు. సో ఇంక్రిమెంట్ ఆపరేటర్ వాడితే పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్, డిక్రిమెంట్ ఆపరేటర్ వాడితే పోస్ట్ డిక్రిమెంట్ ఆపరేటర్ అంటాం మనం. సరే, ఇక్కడ వేరియబుల్ ప్లస్ ప్లస్ అని వాడాను నేను, అంటే వేరియబుల్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. దీన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటాం. సో పోస్ట్ ఫిక్స్ యూజ్ చేసాం ఆఫ్టర్ వేరియబుల్. సో ఆపరేటర్ విల్ రిటర్న్ ద వాల్యూ ఆఫ్ ఏ ఆపరాండ్. అంటే ఇక్కడ రిజల్ట్ ఎట్లా వస్తుంది, ఫస్ట్ వేరియబుల్ వాల్యూని రిటర్న్ చేసి తరువాత ఇంక్రిమెంట్ చేస్తుంది. సో ఇప్పుడు ఏ ప్లస్ ప్లస్ అనుకోండి, ఏ వాల్యూని ఫస్ట్ డిస్ప్లే చేసేస్తుంది తరువాత ఏ వాల్యూ ఇంక్రిమెంట్ చేసుకుంటుంది. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రీ అండ్ పోస్ట్. ప్రీలో ఏమవుతుంది, ఫస్ట్ ఇంక్రిమెంట్ చేసి డిస్ప్లే చేస్తే, పోస్ట్లో ఏమవుతుంది, డిస్ప్లే చేసిన తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. అదే ఒకవేళ డిస్ప్లే చేసిన తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. ఒకవేళ డిక్రిమెంట్ వాడినామనుకోండి, ఫస్ట్ వాల్యూని డిస్ప్లే చేసి తర్వాత డిక్రిమెంట్ అవుతుంది.
సో అది ప్రీ ఇంక్రిమెంట్ అయి ఉండొచ్చు, ప్రీ డిక్రిమెంట్ అయి ఉండొచ్చు, లేదా పోస్ట్ ఇంక్రిమెంట్ అయి ఉండొచ్చు, పోస్ట్ డిక్రిమెంట్ అయి ఉండొచ్చు. సో ఆ రెండింటిని కూడా సిమిలర్ వేలో చూడాల్సి ఉంటుంది. సో ప్రీ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్ అంటే అర్థమైంది, ఫస్ట్ ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ చేసి రిటర్న్ చేస్తాయి. పోస్ట్ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్ ఏమవుతుంది, ఫస్ట్ డిస్ప్లే చేసిన తర్వాత వాల్యూని ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ చేస్తాయి. ఇవి డిఫరెన్సెస్ బిట్వీన్ ద ప్రీఫిక్స్ అండ్ పోస్ట్ ఫిక్స్ ఆర్ ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఆర్ ప్రీ డిక్రిమెంట్ అండ్ పోస్ట్ డిక్రిమెంట్. ఇక్కడ ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. ఇంటీజర్ a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు 1, c అని ఇచ్చాం మనం. సో cకి ఏం వాల్యూ ఇవ్వాల? సరే ఇక్కడ చెక్ చేద్దాం. c ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ప్లస్ అని చెప్పాను నేను. అంటే a ప్లస్ ప్లస్ అనేది ఏంది, పోస్ట్ ఇంక్రిమెంట్. పోస్ట్ ఫిక్స్ యూజ్ చేస్తాం. ఏ వేరియబుల్ ఉంది, దాని తర్వాత ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఉంది, కాబట్టి దీన్ని పోస్ట్ ఫిక్స్ ఆపరేటర్ అంటాం. దీన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ అని కూడా చెప్తాం మనం. సో c ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ప్లస్. సో మనం చెప్పిన డెఫినేషన్ ప్రకారం ఫస్ట్ ఏ వాల్యూ అనేది cకి అసైన్ అవుతుంది, ఏ వాల్యూ అనేది cకి అసైన్ అవుతుంది, అయిన తర్వాతనే ఏ ఇంక్రిమెంట్ అవుతుంది. నౌ ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఇచ్చాం మనం, 2 ఇచ్చాం, కాబట్టి ఏ వాల్యూ ఎంత, 2. 2ని cకి అసైన్ చేసింది, అంటే c వాల్యూ ఎంత, 2 నౌ. సో cకి 2 అసైన్ అయిన తర్వాత ఏ వాల్యూ 2 ఈజ్ ఇంక్రిమెంటెడ్ టు ద 1, అంటే a ప్లస్ ప్లస్ అంటే ఏంటి, a ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 1. 2 ప్లస్ 1 3 అవుతుంది. ఈ 3 ఎక్కడ ఉంటుంది, మెమరీలో స్టోర్ అయి ఉంటుంది. బట్ cలో ఏం స్టోర్ చేసాము, ఏ వాల్యూ అసైన్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ 2 అసైన్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ a will be assigned to c, then incremented value stored in the memory. అంటే c result is 2. నేను చెప్పాను ఆల్రెడీ, c result is 2. మెమరీలో ఎంత ఉంది, 3 in memory. దట్స్ ఇట్. నౌ ఇంకొకటి చూద్దాం కింద. c ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఏ అన్నాం. మనం డెఫినేషన్లో చెప్పాం ఏంటి, ఇక్కడ ఫస్ట్ ఇంక్రిమెంట్ అయి తర్వాత అసైన్ అవుతుంది. సో ఇక్కడ ప్లస్ ప్లస్ ఏ ఇది ప్రీ ఇంక్రిమెంట్, అంటే ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోతుంది డైరెక్ట్గా. ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, ఏ వాల్యూ ఎంత ఇచ్చాం మనం, 2 ఇచ్చాం. సో 2 ప్లస్ 1 3 అవుతుంది. ఏ ప్లస్ ప్లస్ అన్నా ప్లస్ ప్లస్ ఏ అన్నా ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని అర్థం. ఏ ప్లస్ 1, రైట్, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లస్ ప్లస్ ఆర్ ప్లస్ ప్లస్ ఏ. సో దట్స్ వై ఇక్కడ ప్రీ ఇంక్రిమెంట్ వాడాం, ప్లస్ ప్లస్ ఏ. సో ఇక్కడ ఏమైంది, 2 ప్లస్ 1 3 అయింది, 2 ప్లస్ 1 3 అయింది. 3 ఈజ్ అసైన్ టు ద సి, 3 is assigned to the C. సో కాబట్టి C వాల్యూ 3 కింద డిస్ప్లే చేస్తున్నాం. సో దట్ ఈస్ A ఇంక్రిమెంటెడ్ ఫస్ట్, దెన్ ఇట్ ఈస్ అసైన్స్ టు ద C. కాబట్టి C వాల్యూ 3 అనేది వచ్చింది. ఇది ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ప్రాసెస్ సేమ్గా ఉంటాయి. దెన్ ఇక్కడ ఒక ప్రోగ్రామ్ని కూడా చూద్దాం మనం. ఇక్కడ మెయిన్ ఫంక్షన్ తీసుకున్నాను, బిగినింగ్ ఆఫ్ ద మెయిన్ విత్ ఏ ఫ్లవర్ బ్రాకెట్. తర్వాత ఇక్కడ నేనేం చేశానంటే బ్లాక్ ఒకటి యూజ్ చేశాను. సో మెయిన్ ఫంక్షన్కి ఒక బ్రాకెట్ పెట్టిన తర్వాత ఒక సబ్ బ్లాక్ పెట్టాను, చైల్డ్ బ్లాక్ని రెడ్ మార్క్లో చేశాను చూడండి. సో ఈ సబ్ బ్లాక్ లోపల మళ్ళీ ఏ అనే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాను. ఏ ఈజ్ యాజ్ ఇంటీజర్ అని పెట్టి దానికి 2 అనే వాల్యూని అసైన్ చేశాను. తర్వాత సిని డిక్లేర్ చేశాం, సి ఈజ్ ఆల్సో ఏ వేరియబుల్. ఆఫ్టర్ దాట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ అన్నాను, అంటే పోస్ట్ ఇంక్రిమెంట్. అంటే ఏమవ్వాలి, ఏ వాల్యూ 2 ఫస్ట్ సికి అసైన్ అయ్యి తర్వాత ఇంక్రిమెంట్ అవ్వాలి. సరే, ప్రింట్ఎఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ డి కామా ఏ. అంటే ఏ వాల్యూ ఎంత వస్తుంది, మనకున్న డెఫినేషన్ ప్రకారం ఫస్ట్ ఏ వాల్యూ ఈజ్ అసైన్ టు ద సి, తరువాత ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. సో 2 ఈజ్ అసైన్ టు ద సి, కాబట్టి సి వాల్యూ 2. మెమరీలో ఎంత ఉంది, ఏ ప్లస్ ప్లస్, పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి 3 మెమరీలో ఉంటుంది. సో రిజల్ట్ ఏమొచ్చింది మనకి, 2 అనేది వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఈ చైల్డ్ బ్లాక్ సబ్ బ్లాక్ని ఇక్కడ క్లోజ్ చేశాను బ్రాకెట్తో, అంటే ఈ బ్లాక్ ఇక్కడ టర్మినేట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకొక బ్లాక్ని యూజ్ చేస్తున్నాను, ఇంకొక చైల్డ్ బ్లాక్ను వాడాను. సో ఇక్కడ ఇది బ్లూ కలర్లో పెట్టాను చూడండి. ఇక్కడ కూడా మళ్ళీ ఏ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ఇంటీజర్ విత్ 2 వాల్యూ, తర్వాత సి వాడాను. సో యాక్చువల్ ఇక్కడ సెమీకాలన్ పెట్టి మళ్ళీ సెమీకాలన్ పెట్టాము, అవసరం లేదు. కామా పెట్టి కామా ఏ ఈజ్ ఈక్వల్ టు 2 కామా సి సెమీకాలన్. ఇది టైపోగ్రఫికల్ మిస్టేక్, డోంట్ కన్సిడర్ ఇట్. సో ఇంటీజర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 కామా సి సెమీకాలన్. సో సి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఏ, సి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఏ. ఇదేంటి, ప్రీ ఇంక్రిమెంట్. ప్రీ ఇంక్రిమెంట్ అంటే డెఫినేషన్ ఏం చెప్పాము, ముందే ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి. సో ఏ వాల్యూ ముందు ఇంక్రిమెంట్ చేసి తరువాత
అసైన్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఏ వాల్యూ ఎంత ఉంది యాక్చువల్గా చెప్పండి, 2 ఉంది. సో ముందే ఇంక్రిమెంట్ అవ్వాలి అని చెప్పాం, ప్రీ ఇంక్రిమెంట్, ఫస్ట్ ఇంక్రిమెంట్ చేయమని చెప్తున్నాం. అంటే ప్లస్ ప్లస్ ఏ ఎంత అవుతుంది, 2 + 1 అవుతుంది. 2 + 1 అంటే 3, 3ని సికి అసైన్ చేద్దాం, సి వాల్యూ నౌ 3. సో కాబట్టి ప్రింట్ ఎఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు %d, ఏ. సో ఏ ఇంటీజర్ కాబట్టి %d వాడాం. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 3 అనే రిజల్ట్ వచ్చింది. సో ఈ బ్లాక్ను కూడా క్లోజ్ చేశాను నేను. సో ఈ బ్లాక్ క్లోజ్ అయిపోయిన తర్వాత మెయిన్ బ్లాక్ను కూడా బ్రాకెట్తో క్లోజ్ చేశాను. సో అవుట్పుట్లో చెక్ చేయండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది చైల్డ్ బ్లాక్ 1లో, చైల్డ్ బ్లాక్ 2లో 3 వచ్చింది. ఎందుకు, ఫస్ట్ దానిలో పోస్ట్ ఇంక్రిమెంట్ వాడాను, సెకండ్ దానిలో ప్రీ ఇంక్రిమెంట్ వాడాను నేను. సో దట్స్ వై 2 డిఫరెంట్ అవుట్పుట్స్ని ఇక్కడ చూపిస్తున్నాం, పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్, ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ రెండు చూపిస్తున్నాం. సో ఇక్కడ ఓన్లీ వన్ టైపోగ్రఫికల్ మిస్టేక్ ఏముందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2 తర్వాత సెమీకాలన్ పెట్టి మళ్ళీ సి సెమీకాలన్ ఇచ్చాం. ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఇంటీజర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, సి సెమీకాలన్ రెండు చోట్ల అట్లాగే పెట్టేసేయండి. ఇంకొక ప్రోగ్రామ్ ని కరెక్ట్ చూద్దాం. మెయిన్ ఫంక్షన్ బిగినింగ్ ఆఫ్ ద మెయిన్, దిస్ ఈస్ టెక్నికల్లీ 3 వేరియబుల్స్ డిక్లేర్ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ సి యాజ్ ఇంటీజర్స్. తర్వాత a కి 2 అసైన్ చేసాం, ఇనిషియల్ వాల్యూ ఆఫ్ ద a ఇస్ 2, ఇనిషియల్ వాల్యూ ఆఫ్ ద b ఇస్ 1 అని అసైన్ చేసాం. తర్వాత c ఈజ్ ఈక్వల్ టు ఒక పోస్ట్ ఇంక్రిమెంట్, దెన్ అడిషన్, దెన్ ప్రీ ఇంక్రిమెంట్ యూజ్ చేసాం. అంటే a ప్లస్ ప్లస్ అండ్ ప్లస్ అని యూజ్ చేసాం, ఇది అడిషన్ ఆపరేటర్. తర్వాత ప్లస్ ప్లస్ ఏ ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేసాం. సో ఇది ఒక ఎక్స్ప్రెషన్ కంప్లీట్గా. సో దీనిలో ఇప్పుడు ఎలా జరుగుతుంది ఈ ప్రాసెస్ అనేది చెక్ చేద్దాం. ప్రింట్ఎఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు %d, ఏ, ఏ అనేది ఇంటీజర్ కాబట్టి %d వాడాం, ఏ వాల్యూ డిస్ప్లే చేస్తున్నాం. ఏ వాల్యూ ఎంత వచ్చింది చెక్ చేయండి, 4 అని ఇచ్చాను అవుట్పుట్. ఎట్లా 4 వస్తుంది ఫస్ట్ చెక్ చేయండి. ఎక్స్ప్రెషన్లో సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ పోస్ట్ ఇంక్రిమెంట్ వాడాను, అంటే ఏ వాల్యూ ఎంత 2 ఫస్ట్ తీసేసుకుంటుంది, ఓకే. బట్ ఏ ప్లస్ ప్లస్ ఏమైంది, తర్వాత ఇంక్రిమెంట్ చేస్తుంది, 2 + 1 3ని తీసి మెమరీలో పెట్టేసుకుంది. తర్వాత ప్లస్ అనేది అడిషన్, ఓకే ఫైన్. ఇప్పుడు 3 ఉంది కదా, ఈ 3ని ఇక్కడ ప్లస్ ప్లస్ ఏకి అప్లై చేద్దాం. ఇప్పుడు కంప్లీట్ మనం ఎక్స్ప్రెషన్ ఏంది, ఇక్కడ అడిషన్ ఆపరేటర్ అవసరం లేదు మనకి, ఎందుకు ఏ వాల్యూనే డిస్ప్లే చేస్తున్నాను నేను, ఐఎమ్ నాట్ లుకింగ్ ఎట్ ద సి, రైట్. సో ఓన్లీ ఏని ఎవాల్యుయేట్ చేసుకుంటున్నాను నేను. సో ఇక్కడ ఏ వాల్యూ 2 ఉంది యాజ్ ఇట్ ఈస్, నో ప్రాబ్లం. బట్ ఏ ప్లస్ ప్లస్ ఏం చేసింది, ఏని ఇంక్రిమెంట్ చేసి 2 + 1 చేసి 3ని మెమరీలో స్టోర్ చేసుకుంది. తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక ప్లస్ ప్లస్ ఏ యూజ్ చేశాను నేను. అప్పుడు ఏ వాల్యూని తీసుకుంటుంది, ఏ మెమరీలో ఆల్రెడీ 3 ఉంది, సో కాబట్టి 3ని తీసుకుంటుంది. ఇక్కడ 3ని తీసుకున్నప్పుడు ప్లస్ ప్లస్ ఏ ఏమవుతుంది, ప్రీ ఇంక్రిమెంట్. ఇది అంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ అవ్వాలి, ఇంక్రిమెంట్ అయిన తర్వాతనే ఏకి అసైన్ అవుతుంది. కాబట్టి ఏ వాల్యూ ఎంత ఉంది మెమరీలో, 3 ఉంది. సో 3 + 1 4 అయింది. సో కాబట్టి ఏ వాల్యూ ఎంత వచ్చింది, 4 డిస్ప్లే చేసాము. తర్వాత ప్రింట్ ఎఫ్ న్యూ లైన్ పెట్టేసి b ఈజ్ ఈక్వల్ టు %d అన్నాం, ఎందుకు b కూడా ఇంటీజరే కాబట్టి, b. సో b వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది. ఏమైనా చేంజ్ ఉందా, అసలు మన ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఏమీ bకి అప్లై చేయాలి, కాబట్టి b వాల్యూ 1 యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసింది. తర్వాత ప్రింట్ ఎఫ్ న్యూ లైన్ పెట్టి మళ్ళీ c ఈజ్ ఈక్వల్ టు %d, c అని ఇచ్చాం, ఎందుకు c కూడా ఇంటీజరే కాబట్టి. నౌ c ఈజ్ ఈక్వల్ టు 6 అని ఇచ్చాం మనం. సరే, సి ఇక్కడ కంప్లీట్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేస్తున్నాం, చూద్దాం. ఇక్కడ సి ఇజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత, 2, రైట్. 2 మెమరీలో ఎంత ఉంది, 3, రైట్. మెమరీలో ఎంత ఉంది, 3, ఓకే ఫైన్. ప్లస్ ఇప్పుడు ఏమొచ్చింది మనకి, 2 ప్లస్, ఎందుకు మెమరీలో 3 ఉంది, ఈ మెమరీలో ఉన్న 3ని మనం అడిషన్ అప్లై చేయలేం, ఓన్లీ ఏ వాల్యూని అసైన్ చేసాం కాబట్టి 2 ప్లస్ ఈ మెమరీలో 3 ఉంది, ఇప్పుడు ప్లస్ ప్లస్ ఏ. ఇక్కడ ఆల్రెడీ చెప్పాం మనం, ఎంత వచ్చింది మనకి, 4 వచ్చింది ఏ వాల్యూ. ప్లస్ ప్లస్ ఏ అంటే మెమరీలో ఉన్న 3 ప్లస్ ప్లస్ ఏ ఇంక్రిమెంట్స్ ఇట్, అంటే 3 + 1 4 అయింది. సో మెమరీలో ఉన్న 3 వాల్యూని ఇక్కడ ప్లస్ ప్లస్ ఏకి అప్లై చేసినాం, ఎందుకు ఏ వాల్యూ ఎంత ఉంది మెమరీలో, 3. సో ఆ 3ని ఏకి తీసుకొని ప్రీ ఇంక్రిమెంట్ చేస్తున్నాం, అంటే 3 + 1 4 అయింది. ఇక్కడ ఏ వాల్యూ ఎంత వచ్చింది ప్రీ ఇంక్రిమెంట్లో, 4. ఇక్కడ ఏ వాల్యూ ఎంత వచ్చింది పోస్ట్ ఇంక్రిమెంట్లో, 2. మెమరీలో ఉన్న దాన్నే మనం ప్రీ ఇంక్రిమెంట్కి వాడాం, కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ 2 ప్లస్ 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 ఏ వాల్యూ 4, 4 + 2 ఎంత, 6, కాబట్టి సి వాల్యూ 6 వచ్చింది. సో ఇది హౌ పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ ప్రీ ఇంక్రిమెంట్ విల్ బి ఎవాల్యుయేటెడ్. అంటే పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్ ఇండివిజువల్గా
కంప్లీట్ ఒక అడిషన్ అనే ఆపరేషన్లో ఎట్లా ప్రాసెస్ చేస్తుందని చెప్పడానికి ఈ ప్రోగ్రామ్తో ట్రై చేసాం మనం. జస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత కామా ఆపరేటర్ అని ఒకటి ఉంటుంది. ఇవి మిస్లీనియస్ ఆపరేటర్స్ అంటాం, అదర్ ఆపరేటర్స్ అని చెప్తాం మనం. ఈ అదర్ ఆపరేటర్స్లో ఒకటి కామా ఆపరేటర్. సార్, కామా ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు లింక్ రిలేటెడ్ ఎక్స్ప్రెషన్స్ టుగెదర్. ఇవి కామా ఆపరేటర్ ఏంది, జనరల్గా చూస్తే సపరేటర్ లాగా అనిపిస్తుంది ఇది, కానీ ఇది సపరేటర్ కాదు, ఇది లింక్ రిలేటెడ్ ఎక్స్ప్రెషన్స్ టుగెదర్. మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ రాసినప్పుడు అవన్నిటిని ఒక సిరీస్లో లింక్ చేయడానికి ఉపయోగించేదే కామా ఆపరేటర్, రైట్? లేదా కొంతమంది ఏం చెప్తారంటే ఇది సపరేటర్ లాగా వర్క్ అవుతుంది, ఒక ఎక్స్ప్రెషన్ని ఇంకో ఎక్స్ప్రెషన్ నుంచి సపరేట్ చేయడానికి ఉపయోగిస్తారని కూడా చెప్తారు. కానీ జనరల్గా ఆలోచిస్తే ఇవి మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ రాసినప్పుడు ఇవన్నీ లింక్ చేయడానికి ఉపయోగించే మెకానిజమే కామా ఆపరేటర్. సరే, దీన్ని చూద్దాం. ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నేను. ఇంటీజర్ a ఈజ్ ఈక్వల్ టు 1, ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాం, కామా b ఈజ్ ఈక్వల్ టు 2, మళ్ళీ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాం, కామా c విత్ సెమీకాలన్. నా ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 1, కామా b ఈజ్ ఈక్వల్ టు 2, కామా c అని పెట్టాం. అంటే ఈ a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 2, c ఇవన్నీ కంబైన్డ్ టుగెదర్, అంటే అన్ని కలిపి ఇంటీజర్గా డిక్లేర్ చేస్తున్నాం, రైట్? a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 2, c అంటే a b c కలిపి ఇంటీజర్స్ అని చెప్తున్నాం మనం. అంటే ఇవి లింక్ చేస్తున్నాం కాబట్టి ఇవి మీనింగ్ ఫుల్ఫిల్ అవుతుంది. ఎందుకు? ఈ మూడు కూడా ఇంటీజర్స్ అని చెప్తున్నాం. అదే సపరేట్ చేసినాం అనుకోండి, అప్పుడు డిఫరెంట్ డిక్లేర్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఈ మూడింటిని లింక్ చేసుకొని మనము అన్నిటికి కలిపి ఇది ఇంటీజర్ అని చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. సో కాబట్టి కామా ఆపరేటర్ మనకేం చేస్తుంది, సింప్లిఫై చేసి మనకి ఒకే ఒక డిక్లరేషన్తో కంప్లీట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఈ కామా ఆపరేటర్ని దేనికి యూజ్ చేస్తున్నాం, బై లింకింగ్ ఇట్ రిలేటెడ్ ఎక్స్ప్రెషన్స్, రైట్? టు లింక్ రిలేటెడ్ ఎక్స్ప్రెషన్స్ టుగెదర్. ఎందుకు? సింప్లిఫికేషన్ పర్పస్ అండ్ మేనేజింగ్ పర్పస్. a ఈజ్ ఈక్వల్ టు 1, కామా b ఈజ్ ఈక్వల్ టు 2, కామా c అని డిక్లేర్ చేసాం. సో ఇవన్నీ కలిపి లింక్ చేసుకున్న ఎక్స్ప్రెషన్స్తో ఇంటీజర్ అని డిక్లేర్ చేస్తున్నాం. ఇది కామా ఆపరేటర్ యూసేజ్ మనకి. తర్వాత ఇంకొక మిస్లీనియస్ ఆపరేటర్ సైజ్ ఆఫ్ ఆపరేటర్. దీనిని ఏమని చెప్తామంటే యూనరీ ఆపరేటర్ అంటాం. ఎందుకు? ఇది కూడా సింగిల్ ఆపరాండ్ మీదనే వర్క్ అవుతుంది, రైట్? యూనరీ అన్నప్పుడు ఏమొస్తుంది అర్థం, యూనరీ అనేది సింగిల్ ఆపరాండ్ మీద వర్క్ అయితేనే అది యూనరీ అని చెప్తాం. సో ఇట్ ఈస్ ఎ యూనరీ ఆపరేటర్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ ఫైండింగ్ ద సైజ్ ఆఫ్ డేటా టైప్ ఆర్ కాన్స్టెంట్, అర్రేస్, స్ట్రక్చర్స్ ఎట్సెట్రా. సో ఈ సైజ్ ఆఫ్ ఆపరేటర్ వల్ల ఉపయోగం ఏంది, మనం ఎగ్జాంపుల్ చెప్పాం. మనం ఇంటీజర్ మెమరీ సైజ్ ఎంత, 2 కానీ 4 కానీ బైట్స్, ఫ్లోట్ మెమరీ సైజ్ 4 బైట్స్, డబుల్ మెమరీ సైజ్ 8 బైట్స్, లాంగ్ డబుల్ మెమరీ సైజ్ 10 బైట్స్. సో ఈ మెమరీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సైజ్ ఆఫ్ ద డేటా టైప్ మెమరీ ఇన్ ద కన్సెంట్ ఆఫ్ ద మెమరీ, ఆ సైజుని ఫైండ్ అవుట్ చేయాలంటే సైజ్ ఆఫ్ ఆపరేటర్ని యూజ్ చేయొచ్చు డైరెక్ట్గా. సో సైజ్ ఆఫ్ ఇంటీజర్, సైజ్ ఆఫ్ ఫ్లోట్, సైజ్ ఆఫ్ డబుల్, ఇట్లాగా చేసుకొని అది అర్రే అయి ఉండొచ్చు, కాన్స్టెంట్ అయి ఉండొచ్చు, స్ట్రక్చర్ అయి ఉండొచ్చు, అన్నిటి సైజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించే ఆపరేటరే సైజ్ ఆఫ్ ఆపరేటర్. సో దీనికి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ కూడా చూపిస్తాను మీకు నేను. సో బిఫోర్ దాట్ వన్ మోర్ ఆపరేటర్ టైప్ చెక్ చేద్దాం. పాయింటర్ ఆపరేటర్స్ అని ఉంటాయి. సో ఇది ఒక అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. మన మెమరీ మేనేజ్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ సి లాంగ్వేజ్లో ఉంటుంది. ఇది వెరీ అడ్వాన్స్డ్. దానిలో ఉపయోగించే కొన్ని ఆపరేటర్స్ ఉన్నాయి, వాటిని ఇక్కడ జస్ట్ పాయింట్అవుట్ చేసి వదిలేద్దాం. తర్వాత కాన్సెప్ట్ వచ్చినప్పుడు డీప్గా వెళ్దాం. సో పాయింటర్ ఆపరేటర్స్, దీనిలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి అడ్రస్ ఆపరేటర్, ఎంపర్సన్ సింబల్తో చూపిస్తున్నాం, దీన్ని అడ్రస్ ఆపరేటర్ అంటాం. రిటర్న్స్ ద అడ్రస్ ఆఫ్ ఏ వేరియబుల్. తర్వాత ఇండైరెక్షన్ ఆపరేటర్ అంటున్నాం, దీన్ని స్టార్ సింబల్తో చూపిస్తున్నాం. దీన్ని ఏమని చెప్తారు, పాయింటర్ టు ఏ వేరియబుల్. విత్ ఇన్ ద బ్రాకెట్లో కూడా మెన్షన్ చేశాను. దీని ఇండికేషన్ ఎందుకు, వాల్యూ ఎట్ ద అడ్రస్ అని చూపించడం కోసం ఈ స్టార్ సింబల్ని వాడతారు. దీన్ని ఇండైరెక్షన్ ఆపరేటర్ అంటాం. ఈ రెండింటిని కలిపి పాయింటర్ ఆపరేటర్స్ అని చెప్తారు. సో ఇవి మిస్లీనియస్ ఆపరేటర్స్ మనకి.